గాజువాక శ్రీనగర్లో ప్రేమోన్మాది కర్కశానికి బలైన వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 10 లక్షల రూపాయల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులకు పద్మప్రియ గురునాథరావులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రేమోన్మాది అఖిల సాయిని అతనికి సహకరించిన వారిని విచారణ జరిపి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ కేసును దిశకు అప్పగించామని తెలిపారు. వరలక్ష్మిని అతి దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరమైన విషయమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. కూడా పూర్తి చేసి శిక్ష కూడా ఖరారు కావడం జరుగుతుందని కూడా తెలియజేస్తాము. అంతేకాకుండా బిడ్డ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను కొంత వీళ్ళు ఏమైనా హానికి తలపెడతారు అనేటువంటి అనుమానాలు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులకు ఏ హాని జరిగినా కానీ పూర్తి స్థాయిలో ఆ పిల్లవాడి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను బాధ్యుడయ్యే విధంగా బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ, మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం సమాజంలో కేవలం మరి పోలీసులే బాధ్యత కాకుండా మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా మరి ఏదైతే సామాజిక మాధ్యమాలు కానివ్వండి, సెల్ ఫోన్లో కానివ్వండి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నది కూడా మనం తెలుసుకొని వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏదైతే పడేటువంటి సంఘటనలు ఉన్నాయో వాటి నుండి మనం వాళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ కుటుంబానికి ఏదైతే ఆ పాపకు ఆత్మశాంతి కలగాలని ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క దుఃఖాన్ని ఎవరం తీర్చలేనిది అయినప్పటికీ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆదరణ కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. Halo,